హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ నవరాత్రి. ఈరోజు నవరాత్రుల్లో 9వ రోజు. ఈరోజు అమ్మవారిని మనం సిద్ధిదాత్రి అమ్మవారిలాగా పూజిస్తాము. అమ్మవారి రూపము, అమ్మవారు నేర్పించే లైఫ్ స్కిల్స్, చక్ర మెడిటేషన్, ఆహార నియమాలు, అసలు ఈ పండుగ ఎందుకు చేయాలి, ఈ అన్ని వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సిద్ధిదాత్రి దేవి అమ్మవారు ఈరోజు పర్పుల్ వస్త్రాలు ధరించి తామర పువ్వు పైన కూర్చుంటారు. అమ్మవారి చేతిలో శంఖం, చక్రం, గద, అలాగే కమల పువ్వు ఉంటుంది. ఎంత అందంగా ఉంటారు కదా అమ్మవారు ఈరోజు. లాస్ట్ డే ఈరోజు నవరాత్రుల్లో 9వ రోజు. ఈరోజు అమ్మవారు దివ్య శక్తి, జ్ఞానం, పూర్ణంగా తృప్తి ప్రసాదించే దేవి అన్నమాట. అమ్మవారికి మనము అంటే ప్రసాదాలు పెడతాము. నవరాత్రుల్లో చేసే ఉపవాసాల వల్ల, లేదంటే మనం తినే ప్రసాదాల వల్ల మన గట్ రీసెట్ అవుతుందనే విషయం తెలుసా? అవే నేను మీకు చెప్తాను. నా పేరు డాక్టర్ సత్యదీప, ఆయుర్వేదిక్ డాక్టర్, గట్ హెల్త్ స్పెషలిస్ట్. అయితే అమ్మవారికి ఈరోజు మనం పెట్టే ప్రసాదం ఏంటో తెలుసా? నువ్వులు, బెల్లం. నువ్వులు అనేది చాలా బలం. జనరల్గా చూసారు కదా, అంటే మన ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి, మన స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి, మన హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. సౌత్ ఇండియాలో పాయసము, శాకన్నం కూడా ప్రసాదంగా పెడుతుంటారు. ఇది ప్రసాదం గురించి. ఆహారం కూడా ఎలాంటివి ఉండాలి? చాలా లైట్గా డయట్ మనం తీసుకోవాలి. ఉపవాసం చేసేవాళ్ళు చేయండి, ఖచ్చితంగా చేస్తేనే బాగుంటుంది. లేదు ఉపవాసం చేయలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైట్ డయట్ తీసుకోండి. సో గట్ రీసెట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో బాడీలో ఉన్న వేడి తగ్గించడానికి మనం ఈ జీరా, ధనియా ఇలాంటివి వేసేసి కషాయం లాగా చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. లైఫ్ స్టైల్లో యాజ్ యూజువల్ నేను చెప్పేది ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచి యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం. యోగాసనాల్లో ఎస్పెషలీ కామింగ్ పోజెస్, అంటే మరీ జంపింగ్ అలా కాకుండా చాలా మైండ్ బాడీ రెండు కామ్ అయ్యే పోజెస్ మనం చేయాలి. భ్రామరి ప్రాణాయామం, అలాంటి ప్రాణాయామం ప్రాక్టీస్ కూడా చేయడం చాలా అవసరం. అయితే ఈరోజు మనం సహస్రార చక్రం పైన ఫోకస్ చేస్తూ మెడిటేట్ చేయాలి. అంటే కొన్ని గ్రంథాల్లో ఏమో ఆజ్ఞాచక్రం కూడా అన్నారు. సో ఐదర్ ఆజ్ఞాచక్రం కానీ సహస్రార చక్రం పైన ఫోకస్ చేస్తూ ఓం అనే వర్డ్ అంటూ 108 టైమ్స్ అంటూ మనం మెడిటేట్ చేయాలి. సహస్రార చక్రం లొకేషన్ ఏంటంటే ఇక్కడ తలపైన, అంటే క్రౌన్ ఆఫ్ ద హెడ్. అక్కడ మనం ఒక 1000 పెటల్ లోటస్ని ఇమాజిన్ చేస్తూ, మల్టీ కలర్ లోటస్ని ఇమాజిన్ చేస్తూ మనం మెడిటేషన్ చేయాలి. ఎవరైతే ఓం అనే వర్డ్తో చేయలేకపోతే వాళ్ళు ఓం సిద్ధిదాత్రే నమః అంటూ 108 టైమ్స్ రిపీట్ చేస్తూ మెడిటేషన్ చేయొచ్చు. దీనివల్ల మనం స్పిరిచువాలిటీ జర్నీ పైన చాలా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే మన జ్ఞానం సెంటర్, అంటే మన ఇంటెలిజెన్స్ సెంటర్ని కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు. అయితే అమ్మవారు మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, మనలో ఉన్న జ్ఞానం, ఆత్మ నియంత్రణతో జీవిత లక్ష్యాన్ని మనం సాధించాలి. ఈరోజు మనం ఒక గట్టి సంకల్పం చేద్దాం. నేను ఈరోజు జ్ఞానాన్ని మరియు తృప్తిని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నా జ్ఞానంతో ఇతరులకు సేవ చేస్తూ ధర్మంగా జీవిస్తాను. ఎంత బాగుంది కదా ఈరోజు సంకల్పం. ఇది ఒక 10 to 12 టైమ్స్ రిపీట్ చేయండి. డే మొత్తం ఇది మొత్తం బై హార్ట్ అయిపోవాలి. ఇదే మనం ఈరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇమాజిన్ దీనివల్ల మన లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, రైట్? సో మనం సందేశం నేర్చుకున్నాము, సంకల్పం నేర్చుకున్నాము. సో ఇది మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో సిద్ధిదాత్రి దేవితో ఈ నవరాత్రి యాత్ర పూర్తి అవుతుంది. అయితే నవరాత్రి ఒక పండుగే కాదు, అది మన ఒక జీవిత మార్గదర్శిని. సిద్ధిదాత్రి దేవి మనందరికీ జ్ఞానం, తృప్తి మరియు నిత్యమేవ శాంతి అందించాలి అని కోరుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ చూడడానికి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.